Let us turn to Psalm 71. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం చూసుకుందాం. Psalm 71 verse from 13వ వచనం చదువుకుందాం ప్రియులారా. May my accusers be put to shame and consumed with scorn and disgrace may they be covered who seek my hurt. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడుచి చూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. So here David was praying about his accusers. తనను మరి నిందించే వారి విషయమై దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేయర్, he was angry with them. ఆయనకి మరి వారి మీద చాలా కోపముగా ఉన్నది ప్రేయరా, because the accusations which he was going through, నిందలు, తాను వెళుచున్నటువంటి నిందలను బట్టి not only angry, he was so much depressed, ఎంతగానో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు, and very low in spirit, ఆత్మలో మరి ఎంతో బలహీనముగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రేయర్, these accusations will affect our mind as well as affect on our body. ఈ నిందలు అనేవి మన యొక్క మనసు మీద పనిచేస్తాయి, మన యొక్క దేహం మీద కూడా పనిచేస్తాయి. ప్రేయర్, if we lose peace in our mind, మన హృదయంలో మనసులో సమాధానం లేకపోతే ఆటోమేటికల్లీ దట్ విల్ అఫెక్ట్ అవర్ బాడీ ఆల్సో. అది మన దేహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రేయర్, సో ద డెవిల్ నోస్ how to put us in trouble. దెయ్యానికి తెలుసు బాగా మనల్ని ఎలాగూ మరి ట్రబుల్లో పెట్టాలా అని చెప్పి. ప్రేయర్, అందుకే బైబిల్ సేస్ ఇన్ రెవల్యూషన్స్ 12th chapter, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, అండ్ ఇఫ్ యు రీడ్ 10th verse, 10వ వచనం మనం చదివినట్లయితే, రెవల్యూషన్స్ 12:10, I heard a loud voice in heaven saying, now the salvation and the power and the kingdom of our God and the authority his Christ have come. For the accuser of our brothers has been thrown down, who accused them day and night before our God. You see, dear friends, ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక, ఇప్పుడు రక్షణ, శక్తియు, రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు ఆయను. సో ద అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్ అండ్ ద డెవిల్, సహోదరులను మీద నేరము మోపువాడైనటువంటి అపవాది, బైబిల్ సేస్ డే అండ్ నైట్ ఈజ్ అక్యూజింగ్ అస్. వాడు రాత్రి పగళ్ళు కూడా మనల్ని మీద నేరము మోపటమే వాడి యొక్క పని అంట. ప్రేయర్, సో హీ విల్ యూజ్ పీపుల్ టు అక్యూజ్ అస్. మరి ఎవరైతే బలహీనముగా ఉంటారో, దేవునితో సరైనటువంటి సంబంధము కలిగి ఉండకుండా జీవిస్తారో, అలాంటి వారిని వాడుకొని సాతానుడు మనల్ని ఎప్పుడు కూడా నిందించడానికి, మనల్ని మరి ఒక రకమైనటువంటి గిల్ట్లోనికి, హీ విల్ టేక్ అస్ ఇన్ టు సమ్ గిల్ట్, ఒక రకమైనటువంటి నామోషిలోనికి వాడు మనం తీసుకుని వెళ్ళడానికి, అవమానంలోనికి తీసుకుని వెళ్ళడానికి, మనమేదో ఒక తప్పు చేస్తున్నట్లు, పాపం చేస్తున్నట్లు మనకి ఒక పిక్చర్ని వాడు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ప్రేయర్, సో మెనీ టైమ్స్ ఇఫ్ వీ డోంట్ వాక్ విత్ గాడ్, మనం కూడా దేవునితో నడవకపోతే, we think people only accusing us. మనం ఏమనుకుంటామంటే మనుషులే మనల్ని నిందిస్తున్నారు అనుకుంటాం, and we'll treat them as our enemies. వారిని మన శత్రువులుగా మనం చూస్తూ ఉంటాం. ప్రేయర్, here David also seeking the
లైఫ్ ఆఫ్ ద అక్యూజర్స్. ఎవరైతే మరి దావీదును నిందిస్తూ ఉన్నారో వారికి సిగ్గు, మానభంగం, వారికి అవమానం కలగనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రేయర్. బట్ టుడే నో, వీ షుడ్ నాట్ ప్రే లైక్ దట్. కానీ ఈ దినం మనం అలా ప్రేయర్ చేయడానికి వీల్లేదు. వీ షుడ్ లవ్ దట్ హేట్స్ అస్. మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించమన్నాడు యేసు ప్రభు. ఈవెన్ దోస్ హు ఆర్ అక్యూజింగ్ అస్, మనం నిందించే వారి విషయమే వీ షుడ్ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వీ షుడ్ లవ్ దెమ్, ఫర్గివ్ దెమ్, వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం వాళ్ళు క్షమించాలి. అంతేగాని వీ షుడ్ నాట్ కీప్ ఎనీ బిటర్నెస్ ఆర్ హేట్రేడ్ ఆన్ దెమ్. వాళ్ళ మీద ఎటువంటి ఆయాసం, కష్టం మనం పెట్టుకోకూడదు ప్రేయర్. బికాస్ ద వన్ హూ ఇస్ అక్యూజింగ్ అస్ ద డెవిల్. మనల్ని అక్యూజ్ చేసేవాడు, మనల్ని నిందించేవాడు సాతానుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రేయర్. సో హియర్ 14th verse says, I will hope continually and will praise you at more and more. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును అంటున్నాడు ప్రేయర్. సో he says, David says, I will hope in you continually. నేను ఎల్లప్పుడూ నీలోనే నా నిరీక్షణ పెట్టుకుంటాను అంటున్నాడు ప్రేయర్. సో దో మెనీ were accusing him, but he says here, I will put my hope in you, Lord. ఎంతోమంది నేను నిందిస్తూ ఉన్నారు, కిందకు లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ నేను ఎల్లప్పుడూ నా నిరీక్షణ నీలోనే పెట్టుకుంటాను అంటున్నాడు ప్రేయర్. అండ్ he says, I will praise you at more and more. నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును అంటున్నాడు. టు ఓవర్కమ్ ద అక్యూజర్స్, టు ఓవర్కమ్ ద అక్యూజేషన్స్. ఈ అక్యూజర్ని, మనం నిందించే వారిని, మన యొక్క నిందలను మనం జయించాలంటే ఓన్లీ వే ఈజ్ టు ప్రైజ్ గాడ్ అండ్ టు పుట్ అవర్ హోప్ ఇన్ జీసస్. మనం నిరీక్షణ ఎప్పుడు కూడా యేసు ప్రభులో పెట్టుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ద వర్డ్స్ ఆఫ్ అక్యూజర్స్, నిందించే వారి యొక్క నిందలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి బదులుగా మనం దేవుణ్ణి, వీ షుడ్ ప్రైజ్ గాడ్ కంటిన్యూస్లీ. మనం దేవుణ్ణి కంటిన్యూస్గా మనం స్తుతించాలి ప్రేయర్. సో వెన్ వీ డూ లైక్ దట్, మనం అలా చేసినట్లయితే, బైబిల్ సేస్ ఇన్ Proverbs 23rd chapter, సామెతల గ్రంథము 23వ అధ్యాయం చూసుకుందాం ప్రేయర్. Proverbs and 23rd chapter verse 18వ వచనం. He says here, surely there is a future and your hope will not be cut off. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. Surely there is a future, there is a reward. No, when you hope in Jesus, no, when you wait for him patiently, when you forgive your accusers, forgive and forget, and even to love your accusers. నేను నిందించే వారిని క్షమించి మర్చిపోయి వారిని ప్రేమించినట్లయితే, నీ యొక్క నిరీక్షణ మరి యేసు ప్రభువులో పెట్టుకున్నట్లయితే, బైబిల్ సేస్ యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ యొక్క నిరీక్షణ నశించిపోదు ప్రేయర్. సో షూర్లీ యూ విల్ హ్యావ్ ఎ రివార్డ్. నీకు నిశ్చయముగా మంచి ఫలం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. And your expectation will not be cut off. You have a future. నీకు నిశ్చయముగా మరి భవిష్యత్తు, మంచి భవిష్యత్తు, నీ ఆశ భంగము కానేరదని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రేయర్. That's what in Jeremiah 29th chapter it says. Jeremiah 29th chapter verse 11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. We'll read 11th verse. 11వ వచనం చదువుకుందాం ప్రేయర్. Jeremiah 29 verse 11. It says here, I know the plans I have for you, declares the Lord, plans for welfare are not for evil, to give you a future and a hope. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. Though people may accuse us with so many things, but God, they cannot change God's plan.
ఎంతోమంది మనల్ని నిందించవచ్చు, మనల్ని క్రిందకు లాగడానికి ప్రయత్నం చేయవచ్చు, మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళికలను ఎవరు మార్చలేరు ప్రియులారా. నో, ఇఫ్ యూ పుట్ యువర్ హోప్ ఇన్ గాడ్ కంటిన్యూઅల్లీ, నీవు నీ యొక్క నిరీక్షణ యేసయ్యలో కంటిన్యూగా ఉంచినట్లయితే, బైబిల్ సేస్ గాడ్ నో ద ప్లాన్స్ విచ్ హీ హ్యాస్ ఫర్ యూ. నీ గురించి మరి దేవుడికి ఉద్దేశించిన సంగతులు ఆయనకు తెలుసు. డిక్లేర్స్ ద లార్డ్ ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్ నాట్ ఫర్ ఈవిల్, టు గివ్ యూ ఎ ఫ్యూచర్ అండ్ ఎ హోప్. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. See dear friend, so God has plans for your welfare, not for evil. దేవుడు నీకు సమాధానకరమైన ఉద్దేశ్యములే, సమాధానము కలిగించే ప్రణాళికలే కలిగి ఉన్నాడు, కానీ నీకు హాని కలిగించే ప్రణాళికలు దేవునికి లేవు ప్రియులారా. నో, పీపుల్ మే ప్లాన్ ఈవిల్, డెవిల్ మే ప్లాన్ ఈవిల్ అగైన్స్ట్ యూ. సాతానుడు నీ గురించి మరి చెడు కార్యములను తలుస్తూ నీకు చెడు చేయాలని ప్రయత్నాలు చేయవచ్చు, ప్రణాళికలు వేయవచ్చు, దాని గురించి మనుషులను వాడుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఇఫ్ యూ పుట్ యువర్ హోప్ ఇన్ జీసస్, నీవు యేసయ్యలో నిరీక్షణ పెట్టుకున్నట్లయితే, నో, he will make all the devil's plans null and void. సాతాను యొక్క మరి తంత్రములన్నిటినీ దేవుడు నిర్వీర్యం చేసి వేస్తాడు ప్రియులారా. And he will fulfill his plans, his purposes for you. ఆయన తన ప్రణాళికలను, తన ఉద్దేశ్యములను నీ జీవితంలో నిశ్చయముగా నెరవేరుస్తాడు ప్రియులారా. Let us turn to Romans 8th chapter. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూసుకుందాం, verse 24 and 25. Romans 8 verse 24 and 25. I will read. For in this hope we were saved. Now hope that is seen is not hope. For who hopes for what he sees? But if we hope for what we do not see, we wait for it with patience. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. హల్లెలూయా. So just now we read, so God has a future and great expectation for us. దేవుడికి మన పట్ల మరి ఉన్నతమైనటువంటి సమాధానకరమైనటువంటి ఉద్దేశ్యములు, ప్రణాళికలు ఉన్నాయి ప్రియులారా. Now to see those plans, to see those purposes fulfilling, we need to hope on God with patience and wait for him with patience. వాటిని నెరవేర్పు మన జీవితంలో చూడాలి అంటే మనం ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో కనిపెట్టాలి ప్రియులారా. Then only we will see those plans of God fulfilling in our lives. అప్పుడే మరి మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడటం మనం చూడగలం. సో వెన్ వి లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, సో దెర్ వాజ్ నో సైన్ ఆఫ్ హోప్ ఇన్ హిస్ లైఫ్. దెర్ వాజ్ నో రే ఆఫ్ హోప్. ఎక్కడ ఒక మరి నిరీక్షణ కలిగి ఉండడానికి ఎక్కడ ఎటువంటి మరి అవకాశము లేనటువంటి సమయంలో, నో, బికాజ్ హీ బిలీవ్డ్ గాడ్ అండ్ హిస్ వర్డ్. దేవుని వాక్యాన్ని, దేవుని నమ్మినాడు, అండ్ హీ వెయిటెడ్ అండ్ హోప్ దట్ గాడ్ విల్ బ్లెస్ హిమ్ అండ్ make his descendants like the stars of heaven and this dust on the seashore, sand on the seashore. దేవుడు తన సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె చేస్తాడని, అలాగే సముద్రపు ఇసుక రేణువుల వలె తన సంతానాన్ని చేస్తాడని అబ్రహాము నమ్మినాడు. when there was no children and there was no hope to have children, there was no opportunity to have children, ఎక్కడ పిల్లలు పుట్టడానికి అవకాశం లేనటువంటి సమయంలో మరి అబ్రహాము నిరీక్షించినాడు, దేవుని మాట నమ్మి విశ్వాసముతో కనిపెట్టినాడు.
and he received what he hoped for. ఏదైతే తాను నిరీక్షించి కనిపెట్టినాడో దానిని పొందుకున్నాడు అబ్రహాము ప్రేలరా. So that's why in Colossians first chapter 27th verse says, సో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూద్దాం ప్రియులారా. Colossians first chapter verse 27. To them God had chosen to make known how great among the Gentiles are the riches of the glory of this mystery, which is Christ in you, the hope of glory. అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా ఈ మీయందున క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. హల్లెలూయా. So we are not hoping which is not unseen, or which we are not hoping on person who is we don't know about him. మనం ఒక తెలియని వ్యక్తి మీద కానీ ఒక కనబడని వ్యక్తి మీద కానీ మన నిరీక్షణ పెట్టుకోవడం లేదు ప్రియులారా. No, we are hoping in Christ who is in us today. మనలో ఉన్న క్రీస్తు మీదే మన నిరీక్షణ పెట్టుకుంటున్నాం. The one who created us, the one who died for us, the one who shed blood for us. మనం సృష్టించినవాడు, మన కోసం రక్తము కార్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, the one who rose again from the dead, మన కోసం మరి తిరిగి లేచినటువంటి యేసయ్య మీద మన నిరీక్షణ పెట్టుకుంటున్నాం ప్రియులారా. No, he is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆల్ మే చేంజ్ బట్ ఈ విల్ నాట్ చేంజ్. అందరూ మారిపోవచ్చు, ఈ లోకంలో మనుషులు పుడతారు చచ్చిపోతారు, కానీ మన యేసయ్య మాత్రం ప్రియులారా ఆయన పుట్టినాడు, అండ్ 33 సంవత్సరాలు చనిపోయినాడు, తిరిగి లేచినాడు, ఇప్పుడు సజీవంగా అన్నాడు ప్రియులారా, అండ్ హి ఈస్ లివింగ్ ఇన్ us today. ఆయన మనలోనే నివసిస్తూ ఉన్నాడు. సో బైబిల్ సే ద క్రైస్ట్ ఇన్ us ఈజ్ a hope and glory. క్రీస్తు మనలో ఉన్న క్రీస్తు ఈ దినమున మనకు మహిమగా నిరీక్షణగా ఉన్నాడు ప్రియులారా. ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అట్ అవర్ అక్యూజర్స్ అండ్ మెడిటేటింగ్ ఆన్ దేర్ వర్డ్స్, మనం నిందించే వారి వైపు చూడటం కంటే, వాళ్ళ మాటల మీద ధ్యానం చేయడం కంటే, వాళ్ళ మాటల గురించి మాటికి మాట్లాడుకోవడం కంటే, ఇట్ ఈస్ గుడ్ టు లుక్ టు జీసస్ అండ్ మెడిటేటింగ్ ఆన్ హిస్ వర్డ్స్. ఆయన యేసు వైపు చూస్తూ ఆయన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటే, no, we will be strengthened, we will become strong spiritually and emotionally, physically. మనం ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మనం ఎప్పుడైతే దేవుని మీద, యేసయ్య మీద మన మనసు పెట్టి ధ్యానం పెట్టి ఆయన మాటల మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మనం ఎంతో బలముగా ఉంటాం ప్రియులారా. సో లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. Gracious Father, we thank you for speaking to us this evening through your word. Yes, Lord, surely, Lord, you have great plans for us. Father, help us not to look at our accusers. Help us to forgive them. Help us to love them. Help us to pray for them. తండ్రి, మమ్మల్ని నిందించే వారి విషయమే వాళ్ళ వైపు చూడకుండా, వాళ్ళ మాటల వైపు చూడకుండా వాళ్ళని క్షమించడానికి, ప్రేమించడానికి సహాయం ఇచ్చేయి. వాళ్ళని క్షమించడానికి కూడా సహాయం ఇచ్చేయి. Bless your word to our hearts. In Jesus' name we pray. Amen.